నేను పుట్టగానే నా తల్లి చచ్చిపోయింది. మంచి పనే. అంటే అంత దరిద్రుడు, పుట్టగానే తల్లి మింగేశాడు. ఇది కరెక్ట్. కన్న తల్లి పాలు లాలిపాట జోలపాట నాకు తెలియదు. పుట్టగానే అమ్మ చచ్చిపోయింది. మధ్యలో నాన్న ప్రభు నమ్ముకొని ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ గ్యాప్ లేనందుకు చేశాడు ఇలా? అసలు ఇదేంటి, వాళ్ళ అమ్మని కొట్టి చంపేశాడుగా అలానే. ఒక్క లైన్ అన్నా నమ్మే విధంగా చెప్పరా? ఏమన్నా నువ్వు నీ సాక్ష్యంలో ఒక్క లైన్ అన్నా నేను నమ్మే విధంగా ఉంటుందా? అసలు ఉండదా ఒక్క లైన్ కూడా? ఉండద్దు. ఎవరో పాస్టర్లు వచ్చారు, అడవుల్లోకి రాగానే కోయి భాష నేర్చేసుకున్నారు. వాళ్ళని పేకలు కోసి వెళ్ళిపోయారు కోయి వాళ్ళు. ఏసు వచ్చి బతికించాడు. వీళ్ళ అమ్మ వచ్చి శపథం చేసింది, మీ దేవుడు పవర్ఫుల్ అయితే దిగిరమ్మని. ఏసు దిగొచ్చాడు, పేకల కోసం లేచి నిలబడ్డారు. వీళ్ళ అమ్మకి రూపం తగ్గిపోయింది. మళ్ళీ వీళ్ళ అమ్మ ఏసుని నమ్ముకుంటే చెట్టుకు కట్టేసి కొట్టారు. ఆవిడ చనిపోతూ వీడిని పట్టుకుని పెబువా నీ బిడ్డ అంది. ఆవిడ చచ్చిపోయింది. వీళ్ళ నాన్న ఏసుని నమ్ముకుని ఆవిడ చచ్చిపోయాడు. లక్షల మందిని యేసయ్యలోకి దేవుడు రప్పిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. లేదు వీడి సాక్ష్యం లక్షల మంది అంటే ఎంత లుచ్చా సాక్ష్యం ఇది. అంతమంది గొర్రెలు మతం మారారంటే ఇప్పుడు యేసు సత్యం బైబిల్ సత్యం అని కాదు, ఇలాంటి మార్కెటింగ్ లుచ్చా సాక్ష్యాలతో మతాలు మారుస్తున్నారు అంతే. నిజానికి లక్షల మంది ఏం మారరు, వీడు మార్కెటింగ్ వీడు చేసుకోవాలి కదా. ఆ పసిగొట్టుకుండగా నా తండ్రి నన్ను మా బంధువులందరూ కలిసి నన్ను ఒక జంతువుగా మారుస్తున్నారు. దాని కారణం ఇప్పుడు బాగా జాగ్రత్తగానండి. దాని కారణం ఏంటంటే భద్రాచలం అడవిలో నేను చెప్పిన 18 రకాల అడవి జాతుల్లో ఒక జాతి పేరు నీగ్రో జాతి. నీగ్రోలు ఎక్కడ ఎందుకున్నారు భద్రాచలం అడవుల్లో? భద్రాచలం అడవుల్లో వీడికి నాకు ముందే డౌట్ వచ్చింది. వీడు 18 రకాలని చెప్పాడు, కానీ ఆ 18 రకాల పేర్లు చెప్పకుండా కోయేవాళ్ళు జ్యోతిష్లు 2-3 రకాల పేర్లు చెప్పి సరిపెట్టేసాడు. 4 చెప్పాడు అంతే. 4 చెప్పాడు. అందరికీ తెలిసినయే. వీడికి మిగిలిన ఏం చెప్పాలో తెలియక నీగ్రో చేత అంటున్నాడు. వాళ్ళు ఏం చేస్తారో కూడా చెప్పాడు, వినండి బాగుంటుంది. 18 రకాల అడవి జాతుల్లో ఒక జాతి పేరు నీగ్రో జాతి. ఆఫ్రికన్ జీరా. ఆఫ్రికన్ జీరా ఎందుకున్నారు? ఆఫ్రికా జీరా అంట. ఆఫ్రికన్స్ భద్రాచలంలో ఉన్నారా? ఆఫ్రికన్స్ భద్రాచలం ఎప్పుడు వచ్చారు అసలు? సరే భద్రాచలంలో ఉంటే వాళ్ళు ఆఫ్రికన్స్ ఎందుకు అయ్యారు? ఆ మనుషులు ఉంటే తెలిసిపోద్ది కదా, 6 అడుగులు ఆఫ్రికన్స్ ఇక్కడ ఎందుకున్నారండి? అవును, బ్లాక్గా ఉండి అలా ఉండే వాళ్ళు ఆఫ్రికన్స్ కదా, వాళ్ళని ఒక జాతిని ఎంటర్ చేశాడు అనమాట. ట్విస్ట్. అసలు వీడు భూగ్రహం గురించి మాట్లాడుతానే డౌట్ నాకు. నేను ఇందా చెప్పాను కదా, ఒక్కటి కూడా లాజికల్గా ఉండదు. ఒక్క నిజం చెప్పినా తల 1000 వక్కలు అవుతుంది, నాకు శాపం ఉంటుంది. అది నల్ల మనుషులు 6 అడుగులు పైనే ఉంటారు. కండబలం, గుండె బలం, ఆయుధ బలం కలిగిన వారు. వారు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలీదా? ఈడేం చెప్తున్నాడు వీడికి తెలియట్లా, మాకు అర్థం కావట్లా. అందుకే మధ్యలో అవి వాయిస్తూ ఉన్నాడు. కరెక్టే. ఏదైనా డౌట్ వచ్చినట్టు నిజంగా ఎదురు కూర్చున్న గొర్రెలు గొర్రెలు వాళ్ళకి డౌట్ వస్తూ ఉంటుంది కొంతమందికి ఇందులో. అప్పుడు వాయిస్తాడు మధ్యలో కొన్ని కామెడీలు వేస్తాడు, మధ్యలో కొంచెం ఏడుస్తా, కొంచెం డ్రామా ప్లే చేస్తాడు కదా, కొంచెం డైవర్ట్ అవుతారు. రెప్కా ఏడ్చింది కదా. నాకు తెలిసి ఇది రిప్కాని దాటొద్దు అనుకుంటానండి. ఇదే రెప్కా అక్కనే బీట్ చేయడం అంత ఈజీ కాదు. కాదు, ఇది అవుద్ది. రెప్కా అక్క అంటే అక్కే కరెస్ట్, మా గురప్పే కరెస్ట్ అంటారు. నెక్స్ట్ చూడండి. చూద్దాం. చేసే ముఖ్య పని అడవులో పుట్టి పెరిగిన ఆడపిల్లలను కానీ, మీలాంటి తల్లులు ఎవరైనా అడవులో వచ్చి టూరిస్టులుగా చూసేవాళ్ళని కానీ వాళ్ళ కంటికి ఆడపిల్ల కనపడితే చాలు ఎంతకైనా తెగించి దారుణంగా ఆడవాళ్ళని పాడు చేసి చంపేయటమే వాళ్ళ ముఖ్యమైన పని. అంటే టూరిస్టులు వెళ్తున్నారు, వెళ్ళిన వాళ్ళ ఆడపిల్లల్ని కంటికి నచ్చితే ఎత్తుకెళ్ళిపోయి చంపేస్తున్నారు, రేపులు చేస్తున్నారంట. కానీ గవర్నమెంట్కి తెలియదు, వీళ్ళకి ఆధార్ కార్డు లేదు. ఇప్పుడు కొన్ని సినిమాల్లో ఈ KGF కానీ మన వచ్చిన యానిమల్ సినిమాలు కానీ కాల్ చేసుకుంటూ ఉంటారు, 100 మంది చచ్చిపోతారు. అక్కడ పోలీసులు రారు, గవర్నమెంట్లో పట్టించుకో, మీడియా రాదు, ఏముండదు. సినిమా అది ఓకే. గురప్పగాడి సాక్ష్యంలో కూడా అంతే. రేపులు చేస్తారు, చంపేస్తారు, పిల్లలు బలిస్తారు, పాస్టర్లను కోసేస్తారు, కానీ ఎవరో పట్టించుకోరు. యానిమల్ సినిమా ఇది. యానిమల్ సినిమా కాదు, యానిమల్ 2 ఇది. చిన్నవాళ్ళని, పెద్దవారని, గర్భిణీ స్త్రీలని, ముసలి వాళ్ళని తేడా లేకుండా జాలి, దయ, కనులేని ఆ కసాయిల చేతిలో మాడు ఆడపిల్లలు నశించిపోతూ చచ్చిపోతుంటే అది సహించలేని మాడు మనుషులు వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళేవారు. ఇది మొన్న తంగలాని సినిమా వచ్చింది, ఆ తంగలాని సినిమా చూస్తున్నట్టుంది ఏంట్రా? ఎప్పుడు జరిగింది ఇదంతా? అసలు భద్రాచలంలోనే, భద్రాచలం అడవుల్లో కాదు. మళ్ళీ నాకు జనరల్గా వచ్చి ఆయన పొట్టలో చేయటం పోంగ కొట్టలేదు అని డౌట్ వచ్చింది. ఏంటి ఇవన్నీ భద్రాచలంలోనండి, నీగ్రో జాతి.
భద్రాచలంలో ఉంటారు. టూరిస్టులను రేపులు చేసేది, భద్రాచలంలోనే, తెగల మధ్య యుద్ధాలు జరిగింది భద్రాచలంలోనే. కానీ గవర్నమెంట్కి తెలియదు, భద్రాచలంలోనే. ముసలోళ్ళని కూడా చంపేశారు. గర్భిణీ స్త్రీలను కూడా. ఒరే గురప్ప, నువ్వు మామూలుడి కాదు రే. ఎందుకు మా ఆడవాళ్ళు ఏం తప్పు చేశారని మీరు ఇలా చేస్తున్నారని యుద్ధానికి వెళ్ళేవారు. మా దగ్గర కర్రలు, కత్తులు, చిన్న చిన్న ఆయుధాలు, వాళ్ళ దగ్గర తుపాకులు, బాంబులు ఉండేవి. ఎందుకు వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? గిరిజన ట్రైబ్స్ దగ్గర తుపాకులు వీళ్ళు ఎట్లా అసలు? వాళ్ళ మధ్యలోనే అసలు వాళ్ళకి అసలు ఏం తెలియదు అన్నారు కదా. వాళ్ళ పక్కనున్న జాతి దగ్గర ఆయుధాలు ఉండి తుపాకులు, బాంబులు ఉన్న వాళ్ళ దగ్గరికి వీళ్ళు యుద్ధానికి వెళ్తారు అసలు ఎవరన్నా? కర్రలో కత్తులు పట్టుకుని జనరల్గా అయితే వెళ్ళరండి, మరి సాక్ష్యాలు వెళ్ళొచ్చు. అసలు అలా జరుగుతున్నప్పుడు వీళ్ళకి బయట ప్రపంచం తెలియదు అన్నప్పుడు ఎవరో ఒకళ్ళ హెల్ప్ తీసుకోవాలి కదా వీళ్ళు. 2 గిరిజన తెగల మధ్య యుద్ధాలు, ఇది అసలు ఎక్కడో ఏదో సినిమా గుర్తొస్తుందా? ఈ జానపద కథల్లో జరుగుతాయి ఇలాంటివి, చెప్తా ఉంటారు ఊరికే సరదాగాల. మన ఇదేంటి భైరవ ద్వీపం సినిమాలో ఇలాంటి సినిమాలు చూసాడు వీడు. నిజంగా వీడు మంచి సినిమా కథ రాయొచ్చు వీడు. అసలు చెప్పానుగా స్టార్టింగే మీకు, పొన్నమి నాగ సినిమా స్టోరీ వీడే ఇచ్చాడంట. పొన్నమి నాగు కంటే ఇంట్రెస్టింగ్ ఉంది ఇది. అసలు ఏంటి పొన్నమి, 2-3 సినిమాల పేర్లు చెప్తాడు. బుక్స్ ఈయన స్టోరీని చూసి కాశ్మోరా అంట, పొన్నమి నాగ అంట, ఈయన స్టోరీ అని అంట వాళ్ళు రాసుకుంది. ఎప్పుడు దానికి వెళ్ళినా మా వాళ్ళు వాడిపోయి చనిపోయి వస్తూ ఉండేవారు. అప్పుడు వాళ్ళు కలిగిన ఆలోచన, ఇలాగైతే కొంతకాలానికి అడవిలో ఉన్న ఆడపిల్లలు చచ్చిపోతే అడవి జాతి రక్షించిపోద్ది. ఎలాగైనా సరే మన అడవి జాతిని కాపాడుకోవటానికి మన అడవి మనుషుల్ని జంతువులుగా మార్చి ఆ మనుషుల ద్వారా మన అడవి ఆడవాళ్ళని కాపాడుకుందామని వాళ్ళు మాట్లాడుకొని మీ పిల్లల్ని వండి జంతువులుగా మార్చి మన అడవిలో ఉన్న ఆడవాళ్ళని కాపాడుకుందామంటే అవసరమైతే వాళ్ళు దేవతలుగా బలిస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితులు ఆ జంతువులుగా మాత్రం ఒప్పుకోలేదు. అలాంటి టైంలో నేను పుట్టాను, మా అమ్మ చచ్చిపోయింది. అప్పుడు నా తండ్రి రాంబోతే కన్నా నన్ను తీసుకొని ఇదిగో నా కొడుకు మీసాల గురప్ప, వీడిని ఒక జంతువుగా. చిన్నప్పుడే మీసాల గురప్ప వీడు కాదు, తర్వాత పెట్టారా మీసాల గురప్ప అని పేరు? చిన్నప్పుడు ఎట్ట పెట్టేస్తారు అసలు? ఇష్టం ఏమైనా చెప్తాడు. తయారు చేసి మన అడవిలో ఉన్న ఆడ జాతిని ఒక కాపరిగా, ఒక జంతువుగా మార్చి కొడుకు మీసాల గురప్ప ద్వారా ఆడవాళ్ళని కాపాడుకుందామని వాళ్ళు మాట్లాడేసుకొని భద్రాచలం అడవిలో ఉన్న భయంకరమైన వనములుకులు నల్లిస్ర, తెల్లిస్ర, భూమిస్ర, మణికంఠమని, నల్లేసరా తెల్లేసరా భూమిశ్ర, మణికంఠమని 4 వనములుకలు పసరగా చేసి ఆ పసర ముందుగా నాకు త్రాగించారు. ఏంది ఇప్పుడు వీళ్ళ ట్రైబ్ని కాపాడటానికి ఈయన తయారు చేస్తున్నారా? ఇది ఎట్లా ఉంది? బద్రీనాథ్ సినిమాలాగా లేదు. దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే క్షేత్రపాలకుల్ని తయారు చేసి అక్కడ కాపలాగా పెడతారు కదా. ఇది మొత్తం 4-5 సినిమాలు మిక్స్ చేసి వీడు. జాగ్రత్తగా మీరు అనాలి, మీకు బాగా అర్థమైంది. అంటే పెద్ద అబద్ధం చెప్పబోతున్నారు అనమాట. మీరు జాగ్రత్తగా వినాలంటే పెద్ద అబద్ధం చెప్పబోతున్నారని అర్థం. నల్లిస్ర, తెల్లిస్ర, భూమిస్ర, మణికంఠం అడవులో ఉన్న వనములికలు ఒరిజినల్, ఇవి డూప్లికేట్లే కాదు. ఇవి 4 కలిపి నేనే కాదు, మీరే కాదు, ఏ మనిషి అయినా త్రాగిన గంట సేపటకు అరికాలు నుంచి నడినెత్తి వరకు ఈ పసర్లు అరికాల నుంచి పైకి చూపించాడు, నడినెత్తిన కింద చూపించు. వీడికి రివర్స్లో ఉన్నాయి. వీడికి ఏది ఎక్కడ ఉందో అడిగే తెలియట్లేదు. ఆ తర్వాత ఎంత చచ్చిపోయే మందులు తాగినా, పాములు కరిసినా, చచ్చిపోయి విషాలు తాగినా ఆ మనిషి చావడు. పసర్ల శక్తి ఎంతకాలం మనిషి పనిచేస్తుందో అంతకాలం మనిషి బతికే ఉంటాడు. ఈ పసర్ల శక్తి ఎప్పుడు శరీరం తగ్గిపోతే అప్పుడు మనం చచ్చిపోతాడు. అందుకని ముందు నా తండ్రి, మా బంధువులు నన్ను సావనీయకుండా ఈ పసర్లు నాకు త్రాగించి ఆ తదుపరి మా ప్రాంతంలో భయంకర పాములు, నలతరాజు, ఎర్రతరాజు, గోందరాజు, పసరాజు, కోడిరాజు 5 రకాల పేర్లు కలిగిన పాముల విషయాన్ని నేను పుట్టిన మొదలుకొని నాకు 13 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆ పామేశ్వరం త్రాగిస్తూనే ఉన్నారు. పున్నమి రాత్రి, పువ్వుల రాత్రి. పామేశం అంటే ఎప్పుడు నిలవన్న విషయం కాదు. అప్పటికప్పటికే నేను ఆహారం తినే టైంలో, నీళ్ళు తాగే టైంలో అప్పటికప్పుడే ఆ పామేశాలు తీసుకొచ్చి పాములు పట్టుకొచ్చి నా తండ్రి కానీ మా బంధువులు కానీ నా కళ్ళ ముందే పామును పట్టుకొని గట్టిగా దాని తల పట్టుకొని పిండుతుంటే దాని నోట్లో ఉంచి పాము విషబొట్లు పడుతూ ఉండే. ఆ పామేశం పడుతుంటే నాకేం తెలుసు, మనం ఎన్న ఎలాగ వేసుకుంటాం, నెయ్యి ఎలాగ వేసుకుంటామో అలాగ వేసేవారు. కాబట్టి అది కోబ్రా వేషం వెనలాగేసుకునేవాడు అన్నయ్య. అందులో చిరంజీవికి పెట్టారు కదా పున్నం నాగ సినిమాలో. అదే అసలు ప్రతి సీన్ కూడా క్లైమాక్స్లో ఉంటుంది అంటారు. ఆ రేంజ్లో చెప్తున్నాడు వీడు. ట్రైబ్స్ మధ్య యుద్ధాలు. అవును, ఒక ట్రైబ్ మొత్తం కాపాడుకోవటానికి ఈ నొక్కడనే తయారు చేస్తారు ఎవరన్నా? మిగతా వాళ్ళ పిల్లల్ని ఇవ్వనన్నారు కదా.
అంటే ఈయన తయారు చేసి వీడు ఒక్కడే మల్ల యోధుల్లాగా వాళ్ళందరూ ఎదిరించేస్తాడు వీడు. కాదు, వీడి బాడీ అంత విషయం అయితే ఇతను వెళ్ళి గిచ్చినా కొరికినా అవతల వాళ్ళకి విషయం వచ్చేస్తుంది కదా. మీరు పొన్నమనాక సినిమా చూడలేదా? అంటే వీడు వెళ్ళి వీడితో వాళ్ళని కొరికించి చంపేద్దామనే. వీడు కొరకడానికి వెళ్తే తుపాకులతో గెలిచేస్తారు కదా. దొరకడంట. అంటే మొత్తం నేనే రివీల్ చేస్తే బాగుంది, మీరు వినండి, భలే ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఉంది.